బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటు వేసేందుకు అవకాశం ఉంటుంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తారు. ఈ మొదటి విడత ఎన్నికల్లో 3,75,00,000 మంది ఓటర్లు 1,314 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. పోలింగ్ కోసం 45,341 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయగా వీటిలో అత్యధికం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. డ్రోన్లు, సీసీ కెమెరాలతో పోలింగ్ ప్రక్రియను నిరంతరం సమీక్షిస్తున్నారు. ఏపీలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఏపీలోని 12 కార్యాలయాల్లో అక్రమాలు జరిగినట్లుగా గుర్తించారు అధికారులు. లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. సబ్ రిజిస్ట్రార్ల కనుసన్నల్లోనే అక్రమాలు జరిగినట్లుగా తెలిపారు. రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాల్లో ఏపీ వ్యాప్తంగా తనిఖీలు చేస్తున్నామని చెప్పారు ఏసీపీ డీఎస్పీ సుబ్బారావు. రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాల్లో అవినీతిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో సోదాలు చేస్తున్నట్లుగా తెలిపారు ఏసీబీ డీఎస్పీ. విజయనగరం జిల్లాలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. భోగాపురం సబ్ రిజిస్టర్ ఆఫీసులో కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకుంది ఏసీబీ. అటు రేణిగుంట సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఏసీబీ సోదాలు చేసింది. 6,000 నగదుతో పాటు డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకుని డాక్యుమెంట్ రైటర్లు సబ్ రిజిస్టార్ సిబ్బందిని విచారిస్తున్నారు. ఒంగోలు సబ్ రిజిస్టార్ ఆఫీసులో ఏసీబీ సోదాలు జరిగాయి. సబ్ రిజిస్టార్ ఆఫీస్ నుంచి బయటకు విశ్లేషణ 48,000 స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అటు సత్యసాయి జిల్లా చిలుమత్తూరు సబ్ రిజిస్టార్ ఆఫీసులో అర్ధరాత్రి వరకు ఏసీబీ తనిఖీలు కొనసాగాయి. ప్రైవేటు వ్యక్తులని ఎందుకు నియమించుకున్నారని రిజిస్ట్రార్ని ప్రశ్నించారు అధికారులు. తెలంగాణలో ఇవాల్టి నుంచి ఎమ్మెల్యేల అనర్హతపై విచారణ జరగనుంది. బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై ఫిరాయింపు ఎమ్మెల్యేలను విచారిస్తారు స్పీకర్. రెండో విడతలో 4 ఎమ్మెల్యేలను విచారించనున్నారు. ఇవాళ తెల్ల వెంకట్రావు, సంజయ్ పిటిషన్లపై విచారణ జరుగుతుంది. రేపు పోచారం, అరకపూడి గాంధీ పిటిషన్లపై విచారణ జరుగుతుంది. 12న తెల్లం, సంజయ్ పిటిషన్లపై రెండోసారి విచారిస్తారు. బీఆర్ఎస్ కోటేస్తే బీజేపీకి వేసినట్లే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ని కేసీఆర్ బీజేపీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అవయవదానం చేసి బీజేపీని గెలిపించిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో నిన్న జూబ్లీహిల్స్ క్రైస్తవ సంఘాలు భేటీ అయ్యాయి. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేస్తామని ప్రకటించాయి క్రైస్తవ సంఘాలు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా అంటూ సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు కేటీఆర్. టైం, ప్లేస్ చెప్పండి, ఎక్కడైనా చర్చకు తాను సిద్ధమన్నారు. సీఎం భాషలోనే సమాధానం చెప్పగలమని, కేసీఆర్ ఆదేశాలతో ఆగుతున్నట్టు చెప్పారు. రేవంత్ పై ఏసీబీ కేసుందని, తనపైన ఏసీబీ కేసుందని, దమ్ముంటే లై డిటెక్టర్ పరీక్షలకు రావాలని డిమాండ్ చేశారు కేటీఆర్. ఎన్నికల హామీలు అమలు చేశారా చెప్పాలంటూ సీఎం రేవంత్ కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. 6 గ్యారంటీల గురించి అడిగితే మీ గొంతు మూగబోతోంది అన్నారు. సైనికులని అవమానిస్తూ రేవంత్ మాట్లాడారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తప్పక గెలుస్తుందన్నారు మంత్రి అజారుద్దీన్. ఈ ఎన్నికలో బీఆర్ఎస్ 3వ స్థానానికి పరిమితమవుతుందన్నారు. గత ఎన్నికల్లో తాను పోటీ చేసినప్పటి నుంచే అన్ని పార్టీలు జూబ్లీహిల్స్ పై దృష్టి పెట్టాయన్నారు. అప్పటిదాకా జూబ్లీహిల్స్ ఒకటి ఉంది అనే సంగతి కూడా వారికి పట్టలేదన్నారు. ఈ ఎన్నికలను బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నట్టు ఆరోపించారు. సీఎం రేవంత్ కు ఓటమి భయం పట్టుకుందన్నారు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. అసహనంతోనే రేవంత్ చెత్తగా మాట్లాడుతున్నారన్నారు. కేటీఆర్, రేవంత్ వస్తే జనం ఎవరిని కట్టేస్తారో తేల్చుకుందామన్నారు. తెలంగాణకి ద్రోహం చేసిన చంద్రబాబును పొగిడే రేవంత్ రాష్ట్రానికి విలన్ అన్నారు. రాష్ట్రానికి రేవంత్ రెడ్డి, మోదీ ఏం చేశారని ప్రశ్నించారు. సినీ ప్రముఖులు, కార్మిక నేతలతో ఎఫ్ఎన్సీసీలో సమావేశమయ్యారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. దేశంలోనే నంబర్ 1 హబ్ గా ఫిల్మ్ ఇండస్ట్రీని మార్చాలని ఈ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని అన్నారు భట్టి. మూవీ ఇండస్ట్రీకి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ సందర్భంలోనైనా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. వరల్డ్ క్లాస్ ఫిల్మ్ సిటీ ఏర్పాటు యోచనలో తమ ప్రభుత్వం ఉందని, ఫిల్మ్ క్లబ్ కు గతంలో స్థలం ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. మా అసోసియేషన్ కార్యాలయం నిర్మాణానికి స్థలం విషయంలో సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు సహా పలువురు పాల్గొన్నారు. థియేటర్స్ లో సినిమా టికెట్ల ధరల పెంపుపై సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. అన్ని రాష్ట్రాలు ధరల నియంత్రణ విధానాలు రూపొందించాలని ఆదేశించింది. కర్ణాటకలో సినిమా టికెట్లను అత్యధికంగా $200కే పరిమితం చేసింది డివిజన్ బెంచ్. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు కర్ణాటక సినిమా ప్రొడ్యూసర్లు. అయితే డివిజన్ బెంచ్ నిర్ణయాన్ని సమర్థించింది సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్, మల్టీప్లెక్స్ అసోసియేషన్ల వాదనలు వినేందుకు రెడీ అయింది. 4 వారాల్లో వాళ్లు అఫిడవిట్ సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అప్పటి వరకు కర్ణాటకలో సినిమా టికెట్లను అత్యధిక ధర $200కే పరిమితం చేయాలని ఆదేశించింది. అమిత్ షా అలాగే తెలుగు రాష్ట్రాల సీఎంలకు మంత్రి తుమ్మల లేఖ రాశారు.
భద్రాచలం పక్కన 5 గ్రామాలను తెలంగాణలో కలపాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో జిల్లాల పునర్విభజన నేపథ్యంలో లేఖ రాశారు తుమ్మల నాగేశ్వరరావు. భద్రాద్రి రాముడి భూములు ఏపీలో ఉండడంతో పరిపాలనా సమస్యలు వస్తున్నాయన్నారు. సంగారెడ్డి జిల్లాలో జరిగిన సదర్ వేడుకల్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను జగ్గారెడ్డి అనే పిలవాలని, పులి సింహం అనే పిలుపులు వద్దని సూచించారు. తన ఒరిజినల్ పుట్టిక సింహం పులి పుట్టుక అంటున్నారు. సదర్ సంబురాల్లో కృష్ణుడి పాట పాడి అలరించారు జగ్గారెడ్డి. దున్నరాజుపై నిలబడి యాదవులతో కలిసి డాన్స్ చేశారు జగ్గారెడ్డి. మణిపూర్ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రపంచంలోనే తేలియాడే జాతీయ ఉద్యానవనంగా పేరొందిన లోక్తక్ సరస్సును సందర్శించారు. ఈ సరస్సు మొత్తాన్ని పరిశీలించారు. అలాగే జిల్లా కలెక్టర్ ఎస్పీతో కలిసి బోట్ ఎక్కి అరగంట పాటు తిరిగారు. ఈ సరస్సు విశేషాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు కేంద్ర మంత్రి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవనిగడ్డ నియోజకవర్గం అభివృద్ధిపై సమీక్షించారు. కృష్ణానదిపై హై లెవెల్ వంతెనతో గ్రామాలని అనుసంధానం చేయాలని నిర్ణయించారు. వంతెన కోసం నిధులు మంజూరు చేయాలని డిసైడ్ అయ్యారు. కేంద్రం సాయంతో అవుట్ ఫాల్స్ లీజులని పునరుద్ధరిస్తామని చెప్పారు. ఈ నెల 14-15న విశాఖలో భాగస్వామ్య సదస్సును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు మంత్రి డోలా. సదస్సుకు కేంద్ర మంత్రులు సహా 20 దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నట్టు చెప్పారు. ఈ సదస్సుతో రాష్ట్రంలో 10 లక్షల కోట్ల వరకు పెట్టుబడులకు అవకాశం ఉందన్నారు. దాదాపు 400 ఒప్పందాలుంటాయన్నారు. జిల్లాల పునర్విభజనపై కేబినెట్ సబ్ కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. కొత్తగా మరొక 2 జిల్లాల ఏర్పాటుకి అవకాశం ఉందన్నారు మంత్రులు. అనగాని సత్యకుమార్ 8 జిల్లాల ఏర్పాటుకు వినతులు వచ్చినా కూడా మార్కాపురం, మదనపల్లిపై పాజిటివ్గా ఉన్నట్లుగా చెప్పారు. ఇకపై రెవెన్యూ డివిజన్లు నియోజకవర్గ పరిధిలో ఉండేలా చేస్తామని చెప్పారు. కోనసీమ జిల్లా చింతపల్లి నుంచి విశ్వేశ్వరాయపురం వెళ్లే రోడ్డు సముద్రాన్ని తలపిస్తూ అధ్వాన్నంగా తయారైందన్నారు మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు. ఉద్యమాలు చేస్తే ఎక్కడ కేసులు పెడతారనే భయంతో ప్రజలు రోడ్డు మీదకి రావడం లేదని గొల్లపల్లి సూర్యారావు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి బిక్కవోలు మధ్యలో విశాఖ మహబూబ్ నగర్ రైలుకి ప్రమాదం తప్పింది. రైలు చక్రాల మధ్య నిప్పు రవ్వలు రావడంతో భయభ్రాంతులకు గురయ్యారు ప్రయాణికులు. దీంతో రైలుని 20 నిమిషాల పాటు నిలిపేశారు లోకో పైలట్. బ్రేకుల్ని సరిచేసిన తర్వాత ట్రైన్ ని రాజమండ్రి స్టేషన్ తరలించారు. రైలు రాజమండ్రి చేరుకున్న అనంతరం బోగిని మార్చారు రైల్వే అధికారులు. అమలాపురం నుంచి కాకినాడ వెళ్తున్న ఆర్టీసీ బస్పై దాడి చేశారు కొంతమంది వ్యక్తులు. అమలాపురం కిమ్స్ హాస్పిటల్ దగ్గర బస్సు ఎక్కింది మురమలకు చెందిన ఒక యువతి. అయితే ఆమె టికెట్ తీసుకోకపోవడంతో అనంతవరం సమీపంలో రోడ్డుపై దింపేసి వెళ్లిపోయారు బస్ డ్రైవర్, కండక్టర్లు. దీంతో యువతి తన బంధువులకు ఫోన్లో సమాచారం ఇవ్వడంతో వారంతా మురుమలలో బస్ ఆపి అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో భయాందోళనకు గురయ్యారు ప్రయాణికులు. గుంటూరు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. యాజమాన్యం తీరుకు నిరసనగా విద్యార్థులు ఆందోళనకు దిగారు. 3 రోజుల క్రితం ఫుడ్ పాయిజనింగ్ తో పలువురు విద్యార్థులు అస్వస్థతకి గురయ్యారని, అయినా కూడా యాజమాన్యం పట్టించుకోలేదంటూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మేనేజ్మెంట్ పై విద్యార్థులు మండిపడుతున్నారు. తెలంగాణలో ప్రైవేట్ కాలేజీల బంద్ కొనసాగుతోంది. 4 రోజులుగా 2000కు పైగా ఉన్నత విద్యా సంస్థలు బంద్ పాటిస్తున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఉన్నత విద్యా సంస్థలు సమ్మె చేస్తున్నాయి. 50% బకాయిలు చెల్లించాలని కాలేజీలు డిమాండ్ చేస్తున్నాయి. బకాయిలు చెల్లించే వరకు బంద్ కొనసాగిస్తామని కాలేజీల యాజమాన్యాలు స్పష్టం చేశాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఇసుక లారీలతో జనం అవస్థలు పడుతున్నారు. టీజీఎండీసీ పీఓ అడ్మినిస్ట్రేషన్ లోపం ఇసుక క్వారీల నిర్వహణ. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాలా తోరణం నిర్వహించారు. కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన అంశం ఈ జ్వాలా తోరణం. కార్తీక పౌర్ణమి రోజు శివాలయాల ముందు కర్రకు కొత్త గడ్డిని తీసుకొచ్చి చుడతారు. దీనికి యమద్వారం అని పేరు పెడతారు. జ్వాలా తోరణం చుట్టిన గడ్డిపై నెయ్యి పోసి నిప్పు రాజేస్తారు. ఆ మంట కింద నుంచి పరమేశ్వరుడి పల్లకీలో అటు ఇటు 3 సార్లు ఊరేగింపు ప్రదక్షిణ జరుగుతుంది. మోపిదేవిలోని శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పంచహారతులు జ్వాలా తోరణం ఘనంగా నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయ అధికారులు నిర్వహించిన కార్యక్రమాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. హైదరాబాద్ ముచ్చింతల్లో చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు దంపతులు పాల్గొన్నారు. వేలాదిగా భక్తులు పాల్గొని కార్తీక దీపాలు వెలిగించారు. మహబూబాబాద్ జిల్లా కందికొండలోని కందగిరి గుట్టపై వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర కన్నుల పండుగగా సాగింది. గుట్టపై వెలిసిన లక్ష్మీనరసింహస్వామిని, గుట్ట కింద వెలిసిన వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. 3 కిలోమీటర్ల మేర నడక ద్వారా గుట్టపైకి చేరుకుని స్వామివారిని దర్శించుకుని పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
పౌర్ణమి సందర్భంగా వారణాసి విద్యుత్ వెలుగులతో నిండిపోయింది. పున్నమి వెలుగులో నిర్వహించిన దేవ్ దీపావళి వేడుకల్లో యూపీ సీఎం యోగి పాల్గొన్నారు. వారణాసిలో దేవ్ దీపావళి వేడుకలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన లేజర్ షో, ఫైర్ క్రాకర్స్ ప్రత్యేకంగా అబ్బురపరిచాయి. దేవ్ దీపావళి సందర్భంగా వారణాసి ఘాట్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. కార్తీక పౌర్ణమి వేడుకల్లో పాల్గొనేందుకు భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. హర్యానాలో భారీ అవకతవకలు జరిగాయని తమకు ఫిర్యాదులు అందాయని, పోలైన పోస్టల్ ఓట్లకు ఫలితాలకు తేడా ఉందన్నారు రాహుల్ గాంధీ. హర్యానాలో ఒక యువతికి 10 బూతుల్లో 22 ఓట్లున్నాయన్నారు. ఆ యువతి బ్రెజిల్ కి చెందిన మోడల్ గా గుర్తించామన్నారు. ఒకసారి సీమ, ఇంకొకసారి స్వీటీ, ఒకసారి సరస్వతి అనే పేరుతో ఓటు వేశారన్నారు. ఒక బూత్ లో ఒక మహిళ ఫోటో 223 సార్లు ఉందన్నారు రాహుల్ గాంధీ. ఈ అవకతవకలపై ఎన్నికల కమిషన్ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. యూపీకి చెందిన బీజేపీ నేతలు కూడా హర్యానాలో ఓటేశారన్నారు. అయితే రాహుల్ గాంధీ ఆరోపణలను ఈసీ తీవ్రంగా ఖండించింది. నిరాధార ఆరోపణలు చేయడం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందని స్పష్టం చేసింది. రాహుల్ గాంధీ విమర్శలకి కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా వస్తే రాహుల్ పొగుడుతారని, లేదంటే తిడతారన్నారు. రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ ఎప్పటికీ అధికారంలోకి రాదన్నారు. కరూర్ ఘటన తీవ్రంగా బాధించిందన్నారు నటుడు విజయ్. బాధితులకు సంఘీభావంగానే మౌనంగా ఉన్నామన్నారు. అసెంబ్లీలో సీఎం ఆరోపణలను ఖండించారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా సమాధానం చెప్తాన్నారు విజయ్. కర్ణాటకలో సీఎం పదవి కోసం కాంగ్రెస్ నేతల మధ్య కీచులాటలు తారాస్థాయికి చేరుకున్నాయని బీజేపీ విమర్శించింది. నవంబర్ క్రాంతి పేరుతో కర్ణాటక బీజేపీ నేతలు ట్వీట్ చేశారు. నవంబర్లో సీఎం పదవి కోసం కొందరు కాంగ్రెస్ నేతల మధ్య తిరుగుబాటు తప్పదన్నారు. సిద్ధరామయ్య సర్కార్కి కౌంట్ డౌన్ ప్రారంభమైందంటూ వీడియో విడుదల చేశారు. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా మరికల్ అటవీ ప్రాంతంలో మావోయిస్టు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 3 మావోయిస్టుల మృతదేహాలు లభ్యమైనట్టు సమాచారం. జమ్మూ కశ్మీర్లో చాలా రోజుల తర్వాత ఉగ్ర వేటను మొదలుపెట్టింది సైన్యం. కిష్ట్వాడ్ అటవీ ప్రాంతంలో ఆర్మీకి ఉగ్రవాదులకు మధ్య భీకర కాల్పులు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ ఛత్రూ పేరుతో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. భారత రక్షణ రంగం బలోపేతానికి బంపర్ ఆఫర్ ఇచ్చింది రష్యా. సుఖోయ్ 30 ఫైటర్ జెట్లలో వాడే స్టెల్త్ క్రూయిజ్ క్షిపణి టెక్నాలజీ అందిస్తామని ప్రకటించింది. సుఖోయ్ ఫైటర్ జెట్లలో వాడే సాంకేతికతను భారత్కు బదిలీ చేస్తామని చెప్పింది. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో అందరి దృష్టిని ఆకర్షించిన మోనాలిసా భోస్లే హీరోయిన్ గా టాలీవుడ్ లో ఒక సినిమా ఓపెనింగ్ అయింది. సాయి చరణ్ హీరోగా నటిస్తున్నారు. సినిమాలో ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో సౌత్ ఆఫ్రికా జట్టు భారత పర్యటనకు రానుంది. టీమిండియాతో 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. సఫారీలతో టెస్టు సిరీస్ కోసం భారత సెలెక్టర్లు జట్టును ప్రకటించారు. ఇంగ్లాండ్ టూర్లో గాయపడ్డ రిషబ్ పంత్ ఈ సిరీస్తో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. భారత్ దక్షిణాఫ్రికా మధ్య నవంబర్ 30 నుంచి 3 వన్డేల సిరీస్ మొదలు కాబోతోంది. దీనికంటే ముందు ఇండియాతో సౌత్ ఆఫ్రికా 3 వన్డేలు ఆడబోతోంది. ఈ సిరీస్ కోసం సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించింది. కెప్టెన్ గా తిలక్ వర్మ, వైస్ కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్ ని ఎంపిక చేశారు.